హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చూసారు కదండి, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో కానివ్వండి, ఈవెన్ నైట్ డిన్నర్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ పన్నీర్ ఫ్రాంకీని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. దీనికోసం ఒక బౌల్లోకి 1.5 కప్పు వీట్ ఫ్లోర్ని తీసుకోవాలండి. ఈ గోధుమ పిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. వేరొక బౌల్లో 100 గ్రామ్స్ పనీర్ని తీసుకోవాలండి. వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవచ్చు. దీనిలో 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ సాల్టు, అదేవిధంగా 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపును కూడా వేసుకోవాలండి. స్పైసీనెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మసాలా మొత్తం ముక్కలుగా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అదేవిధంగా మనము వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటో, అదేవిధంగా క్యారెట్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చిల్లీస్ని చాప్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినటువంటి పన్నీర్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నావో అవి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఇలా ప్యాన్ మీద వేసుకొని సాట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి హై ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అనేవి మనకి కుక్ అవ్వవు, జస్ట్ ఆ పచ్చివాసన అనేది పోయేలాగా ఫ్రై చేసుకోవాలంతే. ఇలా చక్కగా వెజ్జీస్ అన్నీ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ వెజ్జీస్ని మనం 5 to 7 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మంచి టేస్ట్ అలానే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, మనకి పన్నీర్ స్టఫ్ అయితే రెడీ అయినట్లే. నెక్స్ట్ మనము చపాతీలు చేసుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ పిండి ఏదైతే ఉందో దాన్ని నేను 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్క ముద్దని కూడా తీసుకొని మనము జనరల్గా చపాతీని ఏ విధంగా అయితే రుద్దుకుంటామో ఆ విధంగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్నటువంటి చపాతీ పైన కొంచెం పిండిని అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, 1 సైడ్ నుంచి చపాతీని ఏ విధంగా అయితే 1 స్టెప్ ఫ్రంట్ సైడ్కి, 2nd స్టెప్ బ్యాక్ సైడ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చపాతీ మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నటువంటి చపాతీని కొద్ది కొద్దిగా జాగ్రత్తగా వీడియోలో చూపిన విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒకవైపు అంచు నుండి సర్కిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ రెండో వైపు అంచు భాగాన్ని వీడియోలో చూపిన విధంగా అడుగువైపుకి ప్రెస్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నటువంటి దీనిని మనము జనరల్గా చేసుకునేటటువంటి చపాతీ మందం కాకుండా కొంచెం మందంగా, చపాతీ కన్నా కొంచెం ఎక్కువ మందంగా రోల్ చేసుకొని ప్యాన్ మీద కాల్చుకోవాలి.
2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. మీరు చపాతీ కాల్చుకునేటప్పుడు బటర్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా చపాతీలన్నింటినీ కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్నటువంటి చపాతీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి పనీర్ స్టఫ్ అయితే ఏదైతే ఉందో దానిని చపాతీ మీద 1 సైడ్ ఈ విధంగా అమర్చుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉన్నట్లయితే, మీకు నచ్చినట్లయితే, మీరు ఇంకా ఎక్కువ స్పైసీనెస్ ఇష్టపడతారు అని అనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సాసులన్నీ కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ అనేది బయటకు రాకుండా చక్కగా చపాతీని రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ పనీర్ ఫ్రాంకీ అయితే రెడీ అయినట్లే అండి. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.